यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थित तद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुः सुरासुरगणाः देवाय तस्मै नमः। श्रीराघवं दशरथात्मजम् अप्रमेयं सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् आजानुबाहुम् अरविन्ददलायताक्षम् रामं निशाचर विनाशकरं नमामि। कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। हरि ओम्। एकं सत्, ఏకం సత్, ఉన్నది ఒక్కటే సత్పదార్థము అన్నది వేదం. ఏమిటి ఒక్కటి అని ఆలోచన చేసినప్పుడు పైనుండేటువంటి ఆకాశం ఒక్కటే, క్రింద ఉండేటువంటి భూమి ఒక్కటే, మనం పానం చేసేటువంటి నీళ్లు ఒక్కటే, మనం పీల్చేటువంటి గాలి ఒక్కటే. కాబట్టి ఇవన్నీ ఒక్కటిగానే కనపడుతున్నాయి. అంటే విశ్వమంతా వాస్తవం చెప్పాలంటే ఒక్కటే. అంటే పరమేశ్వరుడు ఒకే దేహంలో ఎట్లాగైతే వివిధమైనటువంటి అవయవాలు మన దేహంలో ఉన్నాయో అట్లాగే ఈ విశ్వం ఏదైతే ఉందో సర్వత్రా వ్యాపించి ఉండేటువంటి ఈ విశ్వం పరమేశ్వరుని యొక్క స్వరూపం అయితే అందులో అవయవాల్లాగా సమస్తము, అంటే ఈ అవయవాలన్నీ కూడా మనకన్నా ఎట్లా భిన్నం కాకుండా ఉన్నాయో అట్లాగే విశ్వంలో ఉండేటువంటి భగవంతునితో విశ్వంలో ఉండే ఏ పదార్థం కూడానో వేరు కాకుండా ఉంది. కాబట్టి ఉన్నదంతా భగవంతుడే. యజ్ఞాత్వా సర్వం ఇదం విజ్ఞాతం భవతి. ఆ ఒక్కటేదో అది కనుక తెలిస్తే సమస్తం తెలిసిపోద్ది. ఎందుకని? సమస్తం ఆ ఒక్కదాంతోనే తయారై ఉన్నాయి కనుక ఆ ఒక్కటి తెలిస్తే సమస్తం తెలిసినట్టుగా అయిపోద్ది. బాగున్నారా? ఎవరన్నా కలిస్తే మీ ఆరోగ్యం ఎలా ఉంది అని అడుగుతాం. ఏం చెప్పాలి సమాధానం? ఏమో ఎవరికి దోచింది వాళ్ళు చెప్తారు. నేను చెప్తా ఒక సమాధానం. స్వామీజీ మీరు బాగుందే, ఇంతకుముందు అడిగేవాళ్ళు కానీ ఇప్పుడు అడుగుతారు మీ ఆరోగ్యం ఎలా ఉంది. నాయన యావత్తూ పోయింది, ఆ రోగం మిగిలింది. యావత్తు పోయింది, ఆ రోగం మిగిలింది. అర్థమైందా మీకు? మీ ఆరోగ్యం ఎలా ఉంది అని అతను అడిగాడు. ఆరోగ్యం, రాకు ఓత్వం, గాకు యావత్తు ఉంది కదా. నేనేమంటున్నాను ఇప్పుడు, యావత్తు పోయింది,
గాకు యావత్తు ఉంది కదా, అది పోయింది. ఇప్పుడు మీకేమర్థం? యావత్తు పోయిందంటే సమస్తం పోయిందని యథార్థం కూడా. అది ఉండేది కాదు, పోయేది. మనకి ఏది ఉందో అది పోయేది. కాబట్టి యావత్తు పోయింది, ఇంకేముంది ఆరోగ్యంలో? ఆ రోగం మిగిలింది. యావత్తు పోయింది, ఆ రోగం మిగిలింది. ఏమి స్వామి ఆ రోగం? ఏమిటో చెప్పనా? అంతా పోయిన మనిషిలో ఏవేవో ఉంటాయి మనకు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు, అవన్నీ పోతూ ఉంటాయి. ఒక్కటి మాత్రం పోదు. ఏంటో తెలుసు? అదే ఆ రోగం మిగిలిందంటే చింత, బాధ, కన్నీళ్ళు, కష్టాలు, కడగండ్లు, ఇవి ఉంటాయి, ఎప్పటికీ ఉంటాయి. ఇవి పోయేటువంటి ప్రశ్నే లేదు. ఎందుకు ఈ చింత? దేనికోసం మనకి ఈ చింత? ఏదో లేదని. లేనిది వస్తుంది అనుకోండి. గతంలో లేని వచ్చాయి, ఆ వచ్చినవి పోయాయి. భవిష్యత్తులో రాబోతాయి, ఆ వచ్చేటివి కూడా పోతాయి. అంతే. అది ఈ ప్రపంచం. కాబట్టి ఇదంతా ఏదైతే వస్తూ పోతూ ఉందో అది మహిమ కాదు, అది మాయ. అదేంటది? మాయ. కాబట్టి మనం మాయను వీక్షించడం మానాలి, మహిమను దర్శించడం అలవాటు చేసుకోవాలి. కాబట్టి జీవితంలో మాయలు ఉంటాయి, మహిమలు ఉంటాయి. కాబట్టి మాయని మరిచిపోవాలి, మహిమని జ్ఞాపకం ఉంచుకోవాలి. కానీ మాయే గనక మన మనసులో ఉంటే బతుకంతా ఆరాటమే, పోరాటమే. దానివల్ల మనం సాధించేది కూడా ఏమీ లేదు. ఎవరికి సరే ఈ ఆరాటాలు, పోరాటాలు? ఆరాటమెవరికి, పోరాటమెవరిది? ఆరాటమెవరికి, పోరాటమెవరిది? ఆటుపోటుల నడుమ ఉబలాటమేమిటి? ఆటుపోటుల నిజం, ఆటుపోటుల నడుమ ఉబలాటమేమిటి? ఆరాటమేమిటి, పోరాటమెవరిది? ఆటుపోటుల నడుమ ఉబలాటమేమిటి? కెరటానికెప్పుడు ఆరాటమే, ఎరుగదు కడలి పోరాటము. కెరటానికెప్పుడు ఆరాటమే, కెరటానికెప్పుడు ఆరాటమే, ఎరుగదు కడలి పోరాటము. ఆరాట పోరాటాలు జీవునివే, ఆరాట పోరాటాలు జీవునివే. శాంతాకారము దేవునిదే, ఆరాట పోరాటాలు జీవునివే. శాంతాకారము దేవునిదే. ఆరాటమెవరికి, పోరాటమెవరిది? ఆరాటమెవరికి, పోరాటమెవరిది? ఆటుపోటుల నడుమ ఉబలాటమేమిటి? ఆటుపోటుల నడుమ ఉబలాటమేమిటి? కాబట్టి ఈ చింత ఎవరికైతే ఉంటుందో, మాయను తలుచుకుంటూ ఉంటారో, యావత్తు పోయినా ఆ రోగం పోదు. మాయ అనేటువంటి రోగం ఎప్పటికీ ఉంటుంది, అది మనల్ని పట్టుకొని ఉంటుంది. అది పోవాలి. దీనిని సమగ్రంగా, అంటే సమూలంగా ఏకం సత్, ఉన్నది ఒక్కటే అని తెలియజేసిందో, యద్జ్ఞాత్వా సర్వమిదం విజ్ఞాతం భవతి అని ఇంతకుముందే అనుకున్నాము. ఆ ఒక్కదాన్ని తెలిస్తే అన్నీ తెలిసినట్లే ఈ ప్రపంచంలోని. అది ఎంత ఎక్కడుంది, ఎక్కడి నుంచి తెలుసుకోవాలి? వేదం. ఎక్కడుంది? వేదం. వేద వేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే.
కాబట్టి వేదంలో ఎవరుండారు? ఆ ఒక్కడెవరో ఉండాడు. ఎవరు? పరమేశ్వరుడు. వేద వేద్యే పరే పుంసే. కాబట్టి ఆ పూర్వం వేదంలో ఎప్పటి నుంచో ఇంకెప్పటికీ వేదంలో ఏ సత్యాన్నైతే తెలియజేస్తూ ఉందో ఏకం సత్ అని, ఆ పరమేశ్వరుడే జాతే దశరథాత్మజే. కాబట్టి దశరథుని కుమారుడైనటువంటి రాముడుగా ఆవిర్భవించాడు కనుక జాతే దశరథాత్మజే, దశరథుని కుమారుడైనటువంటి రాముడుగా దాశరథి ఆవిర్భవించాడు. ఆయనకి ఇది వేదం తెలుసా తెలియదా? కాబట్టి వేదవేద్యుడు, వేదవేద్యే పరే పుంసి. కాబట్టి వేదవేద్యుడైనటువంటి పరమాత్మ దశరథుని కుమారుడైనటువంటి రాముడుగా అవతరించాడు. కాబట్టి ఎప్పుడైతే ఆయన రాముడుగా అవతరించాడో వేదం ఏమైంది? రామాయణమై కూర్చుంది. కాబట్టి అంత సత్యమైనటువంటి వేద సత్యాన్ని రామాయణ రూపంలో ఈరోజు గోచరించేటువంటి సత్యాన్ని ఈరోజు మనం ప్రారంభించబోతూ ఉన్నాం. ఇంట్రడక్షన్ ఇస్తున్నాను. కాబట్టి ఇది రామాయణం. దీంట్లో 6 కాండలు ఉన్నాయి, మీకు తెలుసు. బాలకాండ నుంచి, అయోధ్యకాండ నుంచి, అరణ్యకాండ నుంచి, కిష్కింధకాండ నుంచి, సుందరకాండ నుంచి యుద్ధకాండ. ఆ యుద్ధకాండ చివరికి వచ్చినప్పుడు రాముడు ఒక మాట అంటాడు, ఆత్మానం మనుషం మన్యే, ఆత్మానం మనుషం మన్యే రామం దశరథాత్మజం. తాను మానవుడని, దశరథుని యొక్క కుమారుడని యుద్ధకాండలో స్వయంగా చెప్పాడు. ఒకవైపు ఇక్కడ చెప్తూ ఉంటారు వేదవేద్యే పరే పుంసి, కానీ నేను భగవంతుణ్ణి కాను. అర్థమవుతుందే? వేదంలో ఉండేటువంటి వేద పురుషుణ్ణి నేను కాను, నేను దశరథుని యొక్క కుమారుణ్ణి, నేనొక మానవుణ్ణి. నన్ను రాముడు అని అంటారు, నేను దశరథుడి యొక్క కుమారుణ్ణి, రామం దశరథాత్మజం అని అంటాడు. అంటే యుద్ధకాండలో ఆయనే చెప్పుకున్నాడు, నేను మానవుడిని, నన్ను రాముడు అంటారు, నేను దశరథుని యొక్క కుమారుణ్ణి. అంటే మానవుడై జన్మించి పరమేశ్వరుడు కష్టాల్లో కూరుకుపోయి భయంకరమైనటువంటి బాధల్ని మనకన్నా ఎక్కువగా ఆయన అనుభవించి రాముడయ్యాడు. ఇటువంటి రాముడే ధర్మజీవనాన్ని గడిపి ధర్మంగా జీవించి ధర్మరూపుడై మెలిగి మానవులందరికీ ఆదర్శమయ్యాడు. అందువల్ల రాముడు చిన్నవాడు కాదు, అందరికీ ఆదర్శం. నేను ఈ ప్రపంచంలో ఆనందంగా బ్రతకాలి అని అనుకుంటే రాముడిని అనుసరించడం కన్నా మరొక మార్గమే లేదు. అరవింద్ ఘోష్ సావిత్రి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి కావ్యాన్ని రచించాడు. వెరీ బ్యూటిఫుల్ బుక్. సావిత్రి ఎప్పుడో నేను చదివాను, ఒక 30 సంవత్సరాల క్రితం. ఇంగ్లీష్లో ఉంటుంది సావిత్రి. దాంట్లో అంటాడు ఒక మాట, హ్యూమన్ ఐయామ్, హ్యూమన్ ఐయామ్, హ్యూమన్ లెట్ మీ రిమైన్. నేను మానవుడిగా పుట్టాను, నేను మానవుడిని, నన్ను అలాగే బ్రతకనివ్వండి అన్నాడు. అది తమాషా, బ్యూటిఫుల్. కనుక రాముడు అంటే మనిషి పుట్టిన తరువాత ఒక్కసారి మహానుభావుడిగా కనపడలేడు. కనపడ్డాడంటే అతను సామాన్యమైనటువంటి వాడు కాడు అని అర్థం. కాబట్టి హ్యూమన్ ఐయామ్, హ్యూమన్ లెట్ మీ రిమైన్, నేను ఎప్పటికీ మానవుడిగానే ఉండనివ్వండి అన్నాడు సావిత్రి అనే గ్రంథంలో అరవింద ఘోష్. కాబట్టి రాముడు కూడా అట్లాగే ఉంటాడు, మనలాగే ఉంటాడు. మీరు చూసుకోండి. ఈ రోజు నుంచి చెప్తాను, ఎంతకాలం చెప్తానో నాకు తెలియదు రామాయణం. నేను పూర్తి చేసే రోజుకి మిమ్మల్ని అడుగుతా, మీరు ఇదే సమాధానం చెప్తాడు. స్వామీజీ రాముడు మనలాగే ఉన్నాడే అంటే, మనలాగే తిన్నాడు, మనలాగే తిరిగాడు, మనలాగే ఏడ్చాడు కదా.
సీతమ్మ దూరం అయిపోతే ఎట్లా ఏడ్చాడు రాముడు, మనకన్నా ఎక్కువగా ఏడ్చాడు. కాబట్టి ఇవన్నీ చూసినప్పుడు అయ్యో రాముడు మనలాగే ఉండాడే అని అనిపిస్తుంది. రాముడు మనలాగే ఉండాడు, మనకు అర్థం కావాల్సింది ఇది కాదు. కానీ మనం ఆయనలాగా ఉండలేము. ఒప్పుకుంటారా? ఎవరన్నా ఉండగలమని ఉంటే చేయతండి. కాబట్టి రాముడు మనలాగే ఉంటాడు, కానీ మనం మాత్రం రాముడిలాగా ఉండలేము. రాముడిలాగా మనం కూడా దివ్యంగా భవ్యంగా శోభించగలిగితే మన జీవితం ధన్యమైపోతుంది. అంతే, ఇంకేలే. ఇంకా అక్కడికి మనం ఏం పొందాల్సిందంటూ ఉండదు. అది గొప్ప విషయం, అది రామాయణంలో మనం తెలుసుకోవాల్సింది. కాబట్టి ఆ ఒక్క పని చేసేందుకే రామాయణం ఆదర్శంగా ఆవిర్భవించింది. కనుక నువ్వు మానవుడిగానే పుట్టినా, ఎన్ని బాధల్లో ఉన్నా, ఎన్ని బలహీనతలు నీకున్నా, నీవు మాత్రం రాముడులాగే ఆనందంగా అద్భుతంగా నువ్వు జీవించాలి అని చెప్పడం కోసమే రామాయణం ఉంది ఇక్కడ, ఇతరులకు చెప్పడానికి కాదు. రామాయణంలో ధర్మం ఉంది. రామో విగ్రహవాన్ ధర్మ, ఆయనే ధర్మస్వరూపుడు. ఓకే, బాగానే ఉంది. ఈ ధర్మం ఎందుకు? ధర్మం తెలియని వాళ్ళు ఎవరు ఈ ప్రపంచంలో? దుర్యోధనుడు తెలీదా? ధర్మం తెలీదా? మరి రావణాసురుడికి తెలీదా? ధర్మం అనేటువంటిది రావణాసురుడికి తెలుసు, దుర్యోధనుడికి తెలుసు. అసలు ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళకి తెలిసినంత ధర్మం పండితులకు కూడా తెలియదు. వాళ్ళిద్దరికి అంత తెలుసు ఏమో. అది మీకు రామాయణం భారతం చదివినప్పుడే అర్థమవుతుంది, చిన్న విషయం కాదు. ఇటువంటిది చెప్తారు, కానీ వాళ్ళ ఆచరణ దగ్గరకు వచ్చేటప్పటికే విషయం తారుబారైపోతుంది. ధర్మోపదేశ సమయే, ధర్మ ఉపదేశ సమయే, ధర్మోపదేశ సమయే జనా సర్వేపి పండితాః. ధర్మోపదేశ సమయే, ఇతరులకు ధర్మాన్ని బోధించాల్సి వచ్చినప్పుడు నాయన సర్వేపి పండితాః, జనాః సర్వేపి పండితాః, ప్రజలందరూ పండితులే ఈ ప్రపంచంలో. సరేనా? ఎప్పుడు ఇతరులకు బోధించాల్సి వస్తే ధర్మోపదేశ సమయే ప్రజాః సర్వే జనాః సర్వే పండితాః. అదే తదనుష్ఠాన సమయే, శాస్త్రం చెప్తుంది. తత్, అది ఏదైతే ఇతరులకు మనం ఇంతవరకు బోధించామో, తత్ అనుష్ఠాన సమయే, దాన్ని మనం ఆచరించాల్సి వచ్చినప్పుడు మునయోపి న పండితాః, మునయః అపి, మహర్షులు కూడా నా పండితాః, వాళ్ళ పండితులు కారు. ఎందుకని? వాళ్ళ వ్యవహారమే వేరైపోతూ ఉంది. ఇతరులకు బోధించాల్సి వచ్చినప్పుడు సమస్తం తెలుస్తూ ఉన్నాయి, కానీ గొప్ప పండితులాగా మాట్లాడుతున్నారు. కానీ అదే వాళ్ళ దగ్గరకు కనుక వచ్చిందంటే మాత్రం అది ఇంకొక విధంగా మారిపోతూ ఉంది. కాబట్టి జీవితంలో ఏం జరగాలి, ఏం జరగకూడదు, సరేనా? ఏది తెలియాలి, ఏది తెలియకూడదు అది వేరే విషయం. కానీ ఏం జరగాలి, ఏం జరగకూడదు అనేది మనిషికి అర్థం కావాలి. దీన్ని అర్థమయ్యేలా చేసేదే రామాయణం. ఎందుకని? అర్థమయ్యేది మనసుకి. సమస్యలు మనసు నుండే పుట్టుకొస్తాయి ఎప్పుడు. కాబట్టి మనసు కనుక సంస్కరింపబడకపోతే సమస్యలు అట్లాగే ఉంటాయి జీవితాంతం. వాడు ఎంత చదువుకున్న ఉపయోగం లేదు. కారణం ఏంటో తెలుసా? వాడికి తెలుసు, ఇతరులకు చెప్తాడు, వాడు అనుష్ఠానం దగ్గరకు వచ్చేటప్పటికి ఆచరించలేడు. ఇది పాపం వస్తుంది. ఇప్పుడు ఇంత ధర్మం తెలిసే దుర్యోధనుడికి బాగా ఆలోచించండి, వాడు చేసిన అన్ని పాపాలే కదా. ఇప్పుడు రావణాసురుడికి ఎంత ధర్మం తెలుసా? చిన్న విషయం కాదు. వాడికి తెలియని శాస్త్రమే లేదు. ఆంజనేయ స్వామి కూడా ఆశ్చర్యపడ్డాడు అక్కడ పోయినప్పుడు. ఒరే వీడెవడరా, వీడితో మనమేం మాట్లాడగలం, వీడికి ఎంత జ్ఞానం ఉంది అని. మరి అటువంటి వాడు ఎటువంటి నీచమైన పనులు చేశాడు చూడండి, తమాషా. తదనుష్ఠాన సమయే మునయోపి న పండితాః,
కాబట్టి ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఇతరులకు బోధించడం వేరు, మనము ఆచరించడం వేరు. కాబట్టి ఎవడైతే పాపాన్ని చూచి భయపడతాడో వాడు భక్తుడయ్యేది. పాపాన్ని చూచి భయపడాలి సార్. పాపాన్ని చూచి పాపాత్ముడు భయపడ్డా, అవునా? వాడికి లెక్కే లేదు కదా. అంటే ఇప్పుడు నడుస్తూ ఉంది, ఇంకొక 2 నెలలు నడుస్తుందేమో. ఎప్పుడైనా సరే ఉదయం నుంచి రాత్రి వరకు ఎప్పుడైనా మీరు టీవీ పెట్టండి, అర్థమైపోద్ది మీకు. టీవీలో అందరూ ధర్మాలే మాట్లాడతాడు, ఎవడు అధర్మపరుడో వాడే మాట్లాడేది. చూసుకోండి మీరు కావాలంటే. ఎందుకనేది అంతే, దాని జీవితమే అంతే. కాబట్టి వాడికి పాపం అంటే భయం లేదు. పాపాన్ని చూచి పాపి అంటే పాపాత్ముడు భయపడ్డు. పాపాన్ని చూచి భయపడేవాడు పుణ్యాత్ముడు. బాగా గుర్తుపెట్టుకోండి. పాపాన్ని చూచి ఎవడైతే భయపడ్డాడో వాడు పాపాత్ముడు. పాపాన్ని చూచి పాపాత్ముడు భయపడ్డు, కానీ పాపాన్ని చూచి భయపడేవాడు పుణ్యాత్ముడు. ఎందుకని? ఇది అర్జునుడి దగ్గర క్లియర్గా మనకు కనపడుతుంది. రామాయణంలో, ఇది మన భాగవతంలో చాలా క్లియర్గా మొదటి అధ్యాయంలోనే చెప్తాడు. కొట్టరా పర్వాలేదని ఈయన స్వామి, ఈయనకి 2 ఒకటే, సరేనా, వీటికి అతీతుడు కనుక. కానీ అన్నాడు. అప్పుడు అన్నాడు, కృష్ణ నువ్వేమో కొట్టమంటున్నావు, నేను కొడతాను, కానీ నాకేదో లాగుతుంది మనసు. ఏమి లాగుతుంది? నిహత్య ధార్తరాష్ట్రాన్నః కా ప్రీతి స్యాత్ జనార్దన. నిహత్య ధార్తరాష్ట్రాన్నః కా ప్రీతి స్యాత్ జనార్దన. పాపమేవ ఆశ్రయేత్ అస్మాన్ హత్వైతాన్ ఆతతాయినః. ఈరోజు మీరు వినేటువంటి మాట మహాభారతంలోనే వచ్చేసింది. అందులో భగవద్గీతలో ఏంటి తెలుసా? ఆతతాయి. ఆతతాయినః ప్లూరల్, అంటే ఆతతాయిలు అని అర్థం. ఎవరు ఈ ప్రపంచంలో ఆతతాయిలు? అర్జునుడు చెప్తా ఉన్నాడు కృష్ణుడికి. ఎందుకంటే ఆయనకి తెలుసు కనుక. మనం అయ్యి ఉంటే ఆతతాయి అంటే ఏంది, అది తోతతాయిలాగా, ఏంది అది ఆతతాయి అని అడుగుతాం. కానీ అర్జునుడికి తెలుసు, కృష్ణుడికి తెలుసు. అందుకని ఆతతాయినః అనేటువంటి మాట వాడాడు. ఆతతాయి అంటే ఎవడో తెలుసా? టెర్రరిస్టు, ఉగ్రవాది సార్. వాడిని ఆతతాయి అంటారు శాస్త్రంలో. సంస్కృతంలో ఆతతాయి అంటే ఉగ్రవాది. ఇప్పుడు ఈయన అంటాడు, నిహత్య ధార్తరాష్ట్రాన్నః కా ప్రీతి స్యాత్ జనార్దన. హే జనార్దన, అంటే నువ్వు ఆనందంగా ఉండి ఇతరుల ఆనందానికి కల్పించేటువంటి వాడివి కనుక నువ్వు జనార్దనుడివి. కానీ ఒక్క మాట చెప్తాను, వాళ్ళని చంపుతావనుకో, ధార్తరాష్ట్రాన్, ఆ ధృతరాష్ట్రుని కుమారులైనటువంటి కౌరవుల్ని నిహత్య, వాళ్ళని వధించిన తరువాత కా ప్రీతి స్యాత్ నహ నహ, మనకు కా ప్రీతి, ఏం ఆనందం కలుగుతుంది దానివల్ల, ఏం సుఖం దానివల్ల? ఎవరిని? వాళ్ళని. ధార్తరాష్ట్రాన్నః, వాళ్ళెవరు? ఆతతాయినః. తమాషా చూడండి ఇక్కడ ఎంత క్రిటికల్గా ఉందో. ఆతతాయిలైనటువంటి ఉగ్రవాదులైనటువంటి ఆ ధృతరాష్ట్రుని యొక్క పుత్రుల్ని చంపడం వల్ల కా ప్రీతి స్యాత్, మనకు దానివల్ల ఏం సుఖం, మనకు దానివల్ల ఏమి ఆనందం? ఎందుకు కృష్ణ? పాపమేవ ఆశ్రయేత్ అస్మాన్. దీనివల్ల మనకు కూడా పాపం చుట్టుకుంటుందేమో. ఎందుకని వాడు పాపి కనుక. వాడిని చంపితే
ఆ పాపం మనకు కూడా చుట్టుకుంటుందేమో, అందుకని నేను ఆలోచిస్తున్నా, లేట్ చేస్తున్నా. కొట్టలేక కాదు, చంపలేక కాదు. తమాషా చూడండి. హత్వైతానాతతాయిన హత్వా ఏతాన్ ఏతాన్ ఈ ఆతతాయిన ఏతాన్ ఆతతాయిన ఈ వీళ్ళని, ఇటువంటి దుర్మార్గుల్ని, ఆతతాయిల్ని, టెర్రరిస్టుల్ని చంపి హత్వా ఏతాన్ ఆతతాయిన పాపమేవ ఆశ్రయత్. మనకు పాపమే చుట్టుకుంటుంది అనుకుంటున్నా. ఎందుకని? వాడు పాపి కనుక. అదేందా ఇది? ఇప్పుడు ఎట్లా తమాషా చూడండి. శాస్త్రం ఏం చెప్తూ ఉందంటే, నేను చదివినంతవరకు ఎవడైనా సరే ఉగ్రవాది ఉంటే వాడు ఎదురు పడితే రెండో ఆలోచన లేకుండా కాల్చేయన్నది శాస్త్రం. భారతంలో ఉంది. మరి ఈయనేంది ఇప్పుడు ఎదురుపడ్డాడు, ఎదురుగా ఉండారు వాళ్ళే ఈ ధృతరాష్ట్రుని యొక్క పుత్రులైనటువంటి కౌరవులు. మరి వాళ్ళని చంపేయచ్చు. ఎదురుగా వచ్చేటువంటి వాడిని చంపడంలో తప్పు లేదని ధర్మశాస్త్రం చెప్తా ఉంది సార్. ధర్మశాస్త్రం చెప్తా ఉంది. మరి అట్లాంటప్పుడు వాళ్ళని ఒకవైపేమో కౌరవులు ఆతతాయిలు నొప్పుకుంటున్నాడా? ధార్తరాష్ట్రాన్న అన్నాడు కదా, హతైన ఆతతాయిన. వాళ్ళు ఎవరు అంటే ఆతతాయిలు. ఆతతాయిలు ఉగ్రవాదులైనటువంటి కౌరవులు. క్లియర్? మరి వాళ్ళని చంపడం వల్ల ఏం ఉపయోగం అంటాడు. ఇదేంటి? వాళ్ళని చంపేయచ్చు అని ధర్మశాస్త్రం చెప్తా ఉంది. ధర్మశాస్త్రం నన్ను సింపుల్. ధర్మశాస్త్రం దుర్యోధనుడికి తెలుసు, రావణాసురుడికి తెలుసు. ధర్మశాస్త్రం చెప్పి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు చంపడానికి. అలాంటి ధర్మశాస్త్రమే తెలిసినటువంటి అర్జునుడు, ఎందుకంటే కోట్ చేస్తున్నాడు కదా ధర్మశాస్త్రాన్ని, అటువంటి వాడు ఎందుకని వాళ్ళని చంపలేకపోతున్నాడు? ఎదురుగా వస్తూ ఉంటే ఆతతాయిల్ని ముందు వెనక చూడకుండా చంపేయచ్చు అని ధర్మశాస్త్రం చెప్తా ఉంది. అదే ఈయన చెప్తున్నాడు. ఒకవైపు ఏమో కౌరవుల్ని ఆతతాయిలు అనే అంటున్నాడు, ఉగ్రవాదులనే అంటున్నాడు. కానీ వాళ్ళు చంపితే పాపం వస్తుంది అంటున్నాడు. ఈ రెంటికి ఎంత కాన్ఫ్లిక్ట్ ఉంది. అది నవ్వుతూ ఉన్నాడు కృష్ణుడు, ఎందుకంటే ఆయనకు అర్థమైపోయింది కనుక. వాళ్ళని ఎందుకు చంపలేకపోతున్నాడో తెలుసా? ఎవరు? దుర్యోధనుడు, మన అర్జునుడు. ఒకటే కారణం, పాపాన్ని చూచి భయపడేవాడు పుణ్యాత్ముడు నాయన ఈ ప్రపంచం. ఏమో ఆ పని చేయడంలో నాకు కూడా ఆ పాపం అంటుకుంటుందేమో. చిన్ననాటి నుండి ఏ పాపం లేకుండా పెరిగాను, ఇప్పుడు నేనేమన్నా పాపం చేస్తున్నానా అని ఆలోచిస్తూ ఉన్నాడు. అంతే, ఇంకేం లేదు. ఇట్లా పాపాన్ని చూచి భయపడేటువంటి వాడు ఒకరోజు వాడు పుణ్యాత్ముడు అవుతాడు అని గీత చెప్తా ఉంది. ఎవడైతే పాపాన్ని చూసి భయపడతాడో వాడు పుణ్యాత్ముడు అయిపోతాడు సార్. ఒక దశలో ఏమవుతాడు తెలుసా? ఎవడైతే పుణ్యాత్ముడుగా ఉంటాడో వాడు ఒక దశలో పాపాత్ముడుగా ఉండేటువంటి వాడు పుణ్యాత్ముడు మహాత్ముడైపోతాడు. ఈ విషయం సంజయుడు చాలా క్లియర్గా చెప్పాడు గీతలోనే. ఇత్యహం వాసుదేవస్య పార్థస్య చ మహాత్మనః. ఇత్యహం వాసుదేవస్య పార్థస్య చ మహాత్మనః సంవాదమిమమ శ్రౌషం అద్భుతం రోమహర్షణం. కాబట్టి ఆ దుర్యోధనుడు తండ్రి అయినటువంటి ధృతరాష్ట్రుడికి చెప్తూ ఉన్నాడు సంజయుడు. ఏమని? అయ్యా మహారాజా, మీకు ఒక మాట చెప్తాను. ఇత్యహం ఇతి అహం, ఈ విధంగా అహం నేను. చివరికి వచ్చేసాడు ఆయన. ఏది? 18వ అధ్యాయం. ఇతి అహం వాసుదేవస్య పార్థస్య చ మహాత్మనః. వాసుదేవుడికి, మహాత్ముడైనటువంటి పార్థుడికి, సీ ద బ్యూటీ. కృష్ణుని మహాత్ముడు అనకుండా
ఇది అహం వాసుదేవస్య పార్థస్య చ మహాత్మనః. మహాత్ముడైనటువంటి పార్థుడు అంటే అర్జునుడు, వీళ్ళిద్దరికి మధ్య ఏ విధమైనటువంటి సంవాదం నడిచిందో దాన్ని సంవాదం ఇమం అశ్రౌషం. నేను ఈ సంవాదాన్ని విన్నాను, భగవద్గీతని, దాన్నే నీకు చెప్పాను. ఇది ఎట్లాంటిదంటే అద్భుతం రోమహర్షణం. వింటున్నంతసేపు అద్భుతంగా ఉన్నది, అంటే అత్యంత విస్మయకరం. ఏది వింటున్నంతసేపు. ఇప్పుడు అయిపోయిన తర్వాత ఏం జరుగుతా ఉంది తెలుసా? ఇదిగో రోమహర్షణం, హారిపిలేషన్ వచ్చేస్తూ ఉంది. ఎందుకని అది జ్ఞాపకం ఉంది కనుక. కాబట్టి నాకు బోధించిందంతా ఆయనకి బోధించింది నేను విన్నాను, నేను విన్నది నీకు చెప్పాను. ఇది అద్భుతం రోమహర్షణం. ఇది తమాషా. కాబట్టి కృష్ణుడు అంత ఆనందపడిపోయాడు. అది ఆడ బా, ఒకవైపు ఆతతాయిలు అంటూ ఉంటాడు, ఒకవైపు ఏమో చంపలేని అంటున్నాడు. చూడు ఎంత ఎటువంటి వాడో నా శిష్యుడు, పొంగిపోతూ ఉన్నాడు. శిష్యుల యొక్క వైభవాన్ని చూచి గురువులు పొంగిపోవాలంతే కదా. కాబట్టి ఈ రామాయణం ధర్మాన్ని బోధిస్తూ ఉంది. ఒకటి వ్యక్తి ధర్మం, చూచారా? కాబట్టి నేను వాళ్ళని చంపితే నాకు ఆ పాపం ఎక్కడ అంటుకుంటుందేమో అనేటువంటి భయం ఒకటి ఉంది, చూసారా? అది వ్యక్తి ధర్మం. రెండవది కుటుంబ ధర్మం. మూడవది సంఘ ధర్మం, సమాజ ధర్మం. ఈ మూడు నీకు కనపడతాయి రామాయణంలో. ఓకే, రాముల్లో ఇవన్నీ కనపడతాయి. వ్యక్తి ధర్మం. ఎటువంటి పరిస్థితుల్లో కూడా రాముడు అబద్ధం చెప్పడు, రాముడు ఎవరిని హింసించడు, రాముడు ఎవరిని బాధ పెట్టడు. ఇది ఆయన వ్యక్తి ధర్మం. అంటే వ్యక్తిగా ఆయన క్యారెక్టర్ ఎట్లుండాలనో తనకు తెలుసు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా అది మనకు అర్థం కాదు. బాగా అర్థం చేసుకోండి మీరు. రాముడు అరణ్యవాసం పోయేటప్పుడు ఇవన్నీ వస్తాయి, చెప్తాను మీకు. చాలా రహస్యాలు ఇవి. దశరథుడు ఏడుస్తూ వచ్చి పడిపోయాడు బయట. రాముడిని వదిలి ఉండలేక, నేను చచ్చిపోతాను, నేను బ్రతకలేను, నా రాముడిని వదిలి నేను బ్రతకలేను ఆయన అంటూ ఉంటే ఓ అని జనమంతా ఏడుస్తూ ఉన్నారు. పక్షులు ఏడుస్తూ ఉన్నాయి, పశువులు ఏడుస్తూ ఉన్నాయి. ఎందుకని? రాముడు వెళ్ళిపోతూ ఉన్నాడని. ముందుకు పోతా ఉంది రథం. నాయనా రామా ఆగు అని గట్టిగా అరిచేటప్పటికి దశరథుడు అందరికీ వినిపించింది. ఆయన్ని చూశారు, పడిపోయి ఉన్నాడు కదా. అప్పుడు సుమంతుడితో అంటాడు రాముడు, సుమంత గో అహెడ్, వెళ్ళిపో. సుమంతుడు చూస్తాడు, నాన్న అరుస్తూ ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడని. నాకు వినపడదా? నీకు వినపడినప్పుడు ఆయనకి నీకన్నా దగ్గరలో ఉన్నాను కదా, నాకెందుకు కనపడదు? పో. మళ్ళీ ఆగాడు. రేపు ఆయన అడిగితే నేనేం చెప్పాలి? తిరిగి వచ్చిన తర్వాత నిన్ను వదిలేస్తాను, నేను తిరిగి వస్తాను, నేనేం చెప్పాలని. వినపడలేదని చెప్పు. దట్ ఈజ్ రామా. వినపడలేదని చెప్పరా. ఇంక సుమంతుడు ఆలోచించరా. ఎందుకని? ఆయనే చెప్పినప్పుడు నేనేంటి? ధర్మస్వరూపుడు ఎందుకు చెప్పాడు ఏమిటి? చాలా రాశాను నేను దాని మీద రామాయణంలో. ఎందుకు చెప్తున్నానంటే ఇది వ్యక్తి ధర్మం. నాన్న మాట ఇచ్చేశాడు, ఇవ్వకముందు ఆలోచించి ఉండాలి. మాట ఇచ్చాడు కైకేయికి, అయిపోయింది. ఇంక ఇప్పుడు ఏం చేయాలి? నేను పోవాలి అరణ్యానికి, పోతున్నా అంతే. ఇప్పుడు నేను పోకపోతే ఆయన్ని ధర్మం తప్పించిన వాడిని అవుతాను. కాబట్టి తండ్రిని అధర్మపరుడుగా నేను చూపలేను గనక నేను పోతూ ఉన్నా. అది వ్యక్తి ధర్మం. కుటుంబ ధర్మం చూచారా? రాముడు తన కుటుంబంలో ఏ విధంగా ఉన్నాడు? ఎవరిని బాధించలా, ఎవరిని కష్టపెట్టలా. అంతగా అడవికి పంపించినటువంటి కైకేయికి కూడాను పాదాలకు నమస్కారం చేశాడు. అమ్మా నువ్వు తల్లి. అటువంటి వాడు రాముడు. ఇదంతా కుటుంబ ధర్మం, సంఘ ధర్మం. కాబట్టి సమాజంలో మనం ఉన్నాం.
ఎవరు వాళ్ళుగా బతకలేము ఈ ప్రపంచంలో. కొందరు అనుకుంటారు నాకు డబ్బు ఉంది నేను బతుకుతాను. బతకలేవాయ్. ఏం బతుకుతావు నువ్వు డబ్బు ఉందని? నీకు డబ్బు ఉండొచ్చు కానీ నువ్వు తినడానికి అన్నం కావాలా లేదా? అది పండించేటువంటి రైతు కావాలి. నీకు బట్ట కావాలా లేదా? ఇది నేసేటువంటి నేతగాడు కావాలా? అది మురికైతే ఉతికించేటువంటి వాడు చాకలి కావాలా? అందరినీ ప్రేమించాలా ఈ ప్రపంచంలో. ఎందుకని? సంఘం మీద ఆధారపడి ఉన్నాం. రేపు చచ్చిన రోజు కూడాను నలుగురు మోసుకొని పోవాలని నీ అంతటి నువ్వు పోలేవు. దేర్ఫోర్ సంఘ ధర్మం కూడా ఉంది. ఈ ధర్మత్రయాన్ని అంటే వ్యక్తి ధర్మము, కుటుంబ ధర్మము, సంఘ ధర్మము, ఈ మూడింటిని త్రయం, ఈ మూడు త్రయం సార్. దీన్నే త్రివేణి సంగమము అంటారు. దీన్ని త్రివేణి సంగమం అంటే గంగా, యమున, సరస్వతి మూడు నదులు కలిసి ప్రవహిస్తూ ఉంటే అది ఎంత పరమ పవిత్రమని మనం అనుకుంటామో, అలాగే అభ్యుదయానికి, ఆదర్శానికి నిదర్శనంగా ఈ త్రివేణి సంగమం మనకు రామాయణంలో కనపడతా ఉంది. ఇది రామకథ వైభవం. కథా త్రివేణి సంగమా దేవభక్త అణినామా కథా త్రివేణి సంగమా దేవభక్త అణినామా తేధీంచే ఉత్తమ శరణవద వందిత తేధీంచే ఉత్తమ శరణరజ వందిత జళతి దోషాంచే డోంగరా శుద్ధ హోతి నారి నర జళతి దోషాంచే డోంగరా శుద్ధ హోతి నారి నర గాతి एकती सादरा जे पवित्र हरि कथा गाती एकती सादरा जे पवित्र हरि कथा कथा त्रिवेणी संगमा देवभक्त अणिनामा तेधींचे उत्तम చరణరజవందిత. మరాఠీ అభంగం ఎందుకో తెలుసా? ఈ త్రివేణి సంగమం, వ్యక్తి ధర్మం, కుటుంబ ధర్మం, సంఘ ధర్మం, ఇవి ఎక్కడైతే కుంటుపడకుండా ఉంటాయో, దివ్యంగా ప్రకాశిస్తూ ఉంటాయో, అది నాయన ఈ ధర్మత్రయాన్ని మనకు వంట బట్టించేటువంటి ఈ త్రివేణి సంగమం ఏదైతే ఉందో ఇదే కథ. ఏం కథ? రామకథ. ఇది రామకథ. ఇది అభ్యుదయానికి, అంటే సమాజంలో నువ్వు ఆనందంగా జీవించడానికి, అభ్యుదయానికి, ఆదర్శానికి, ఇతరులకు కూడాను, బిడ్డలకి, మనవాళ్ళకి, అందరికీ ఆదర్శంగా ఉండడానికి ఇది నిదర్శనంగా తెలుస్తుంది. ఇది కాబట్టి ఈ రామాయణాన్ని అందరూ చదవాలి. ఇంట్రడక్షన్ కనుక ఈరోజు చెప్తాను. రామాయణాన్ని అందరూ చదవాలి. అందరూ చదువుతారనే నేను రాశాను. నా కోసమే అయితే నాకు తెలుసు కదా. నాకు తెలిసిన దాన్ని మళ్ళీ నేను రాసుకోవాల్సిన అవసరం లేదు. రామాయణాన్ని రాశాను మీ అందరి కోసం. అద్భుతంగా రాశాను. ఇప్పటికి కూడా ఈవెన్ టుడే రామాయణాన్ని అటు చూస్తే నాకు కళ్ళెమ్మ నీళ్ళు గారుతాయి. నేను ఈరోజు కూడా మా బిడ్డలకు అదే చెప్తూ వచ్చాయి. ఎట్లరా, నేను గీత చెప్పగలను, ఉపనిషత్తులు చెప్పగలను, బ్రహ్మసూత్రాలు చెప్పగలను, ఏదైనా చెప్పగలను, కానీ ఈ రామాయణం చెప్పడం కష్టం రా. అంత భక్తి, ఇదొక సాగరం, భక్తి సాగరం. దీంట్లో ఎట్లా కొట్టుకుపోతానో నేను
రాముడు పలికించాలి నాతో అని అర్థమవుతుంది. నో అది అట్లాంటిది. రామాయణాన్ని అందరూ చదవాలి. మీరు ఇప్పటి వరకు చదివారో లేదో నాకు తెలియదు, కానీ ఇక మీదట మాత్రం చదివి తీరాలి. పూర్వం ఒక చోట ఒక రైల్వే స్టేషన్, చిన్న రైల్వే స్టేషన్, అక్కడ ఒక తాత ఉన్నాడు కూర్చొని. ఆ పెద్ద పుస్తకం పెట్టుకొని చదువుకుంటూ ఉన్నాడు. దట్ ఈస్ రామచరితమానస్. ఇది జరిగింది ఎక్కడ? నార్త్లో చదువుకుంటూ ఉన్నాడు. అప్పుడే పెళ్ళైనటువంటి ఆయన అమ్మాయిని తీసుకొని ఇద్దరు చేతిలో చేయి పెట్టుకొని ఆహా ఊహూ అంటూ వస్తున్నాడు. ఈయన చూశాడు వాళ్ళని, ఆ శబ్దానికి. ఆయనకి ఏం అవసరం తాతకి, ఆయన మామూలుగా చదువుకుంటూ ఉన్నాడు. అలా ఇలా పోయి ఇట్లా అట్లా తిరిగి వాళ్ళిద్దరు అక్కడ ఆగి తాతయ్య అన్నాడు వీడు. ఎందుకంటే భార్య ఉంది కదా. పెళ్ళైన కొత్తల్లో మీకు రహస్యాలు చెప్తున్నా, పెళ్ళైన కొత్తల్లో ప్రతి భర్త కాదని ఎవరినైనా ఇక్కడ ఉండేవాళ్ళని చెప్పాను, లెఫ్ట్ని. వాళ్ళు ఎక్కడికి పోయినా, సినిమాకి పోయినా, బయటకు పోయినా, అక్కడ తిరిగినా ఇక్కడ తిరిగినా భార్య ముందు లేనిపోనివన్నీ కోయడమే. సొరకాయలు ఏముండవు, అవన్నీ జరిగి ఉండవు. పాపం వాళ్ళకి తెలియదు కదా, నిజమేననుకొని వింటారు. కొంతకాలం అయిన తర్వాత తెలుసుకుంటారు ఇది అదేనని. అప్పుడు వచ్చి నా బొట్టోని అడిగారు అనుకోండి, స్వామీజీ ఇట్లా చేశాడు ఏంటి స్వామీజీ అంటే, లేదమ్మా ఆయన మగవాడు. ఆయన ఎవరు? మగవాడు. నువ్వు ఊరికే పో, ఇంకంతే. ఇట్లా ఉంటుంది. ఈయన అన్నీ మాట్లాడుకుంటా అటు ఇటు తిరిగి ఆమె ముందు గొప్పతనాన్ని ప్రదర్శించుకోవాలని. తాత ఏమిటి ఆ గ్రంథము? ఈయన ఇది పెళ్ళి, కొత్తగా పెళ్ళైనోడు. తాత అన్నాడు, నాయన రామాయణం నాయన. ఆహా, దీన్ని ఎన్నిసార్లు చదివి ఉంటావు తాత? 30-40 సార్లు చదివి ఉంటాను నాయన. 30-40 సార్లు చదివాబా ఈ పుస్తకం? ఇంకా ఈ దేశం బాగుపడదు. అర్థమైందే? ఎందుకని? ఈ పుస్తకాన్ని 30-40 సార్లు నువ్వు చదివావంటే ఎంత టైం వేస్ట్ చేసుకున్నావో. అన్ని దేశాలు ఎంత ముందుకు ప్రతిదానికి ఇదొకటి. దేశాలన్నీ ముందుకు పోతా ఉంటే నువ్వు ఇట్లా ఉంటే ఎట్లా తాతయ్యా అది ఇది అని అడిగాడు. ఆయన ఏం మాట్లాడలే. ఎందుకంటే ఆ స్థితిలో ఉండి వచ్చినవాడే కదా ఈ తాత కూడా. ఇప్పుడు లేదు, కానీ ఆమె అవ్వ ఉంటే ఆమె ఎన్ని చెప్పేదో ఈయన గురించి. ఈయన కూర్చున్నాడు, ఇంకా ఎందుకు లేదు. ఇంకా వాడు అట్లా ఇట్లా ఇట్లా తిరుగుతూ ఉన్నాడు. ఈ లోపల ట్రైన్ వచ్చింది. ట్రైన్ వస్తానే వీళ్ళు కొత్తగా పెళ్ళైపోయేవాడు కదా, లగేజ్ ఎక్కువ ఉంటుంది. అది చాలా బరువు అయినా కూడా ఆనందంగా మోస్తాడు. ఎందుకని? దుఃఖపడేవాడు వెనకుండాడు కదా మామ, ఇచ్చినాడు వెనకుండాడు కదా, దుఃఖపడతా ఉంటాడు. వీడు ఆనందంగా ఎన్ని వచ్చాయి కదా అని ఎత్తుకొని అడిగి పోయి తొందరగా వీటిని చేర్చుకోవాలని తొందరగా వాడు ఎక్కేసి ట్రైన్ చిన్న స్టేషన్ అది. ఈవిడిని అడుగుతూ ఉన్నాడు అవి ఇమ్మని. ఈవిడిస్తూ ఉంది ఒక్కొక్కటి. చాలా ఉండే యజ్ఞానికి పోయినట్టేమో. అప్పుడు అవి తీసి లోపల పెడతా ఉండండి ఆయన. చాలా ఉన్నాయి కనుక అవన్నీ పెట్టేటప్పటికి ఇంకా 2-3 మిగిలే ఉన్నాయి. ట్రైన్ మూవ్ అయింది. ఆ కంపార్ట్మెంట్లోనే తాత ఎక్కున్నాడు. ఎవరు? ఈ చదువుతున్నాడే రామాయణం, ఆయన ఎక్కున్నాడు. ఏం చేయాలో తెలియలే వీడికి. అరస్తా ఉన్నాడు, సరళా సరళా. నాకు ఈ పేరు ఒకటే వచ్చు, మీరేమనుకోబాకండి, ఎప్పుడు ఇదే చెప్తాడు ఆయన. అని అరుస్తూ ఉన్నాడు. పాపం ఆవిడ ఏమండి 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 పోతా ఉంది ట్రైను, ఏం చేయాలి? అది అక్కడే ఉండిపోయి ఆవిడ అక్కడే ఉండింది. కొద్ది దూరం పోయింది. పోయిన తర్వాత ఏం చేశాడో తెలుసా? ఇంకా ఆవిడ ఎట్లా? వెంటనే చైన్ లాగాడు. చైన్ లాగానే ట్రైన్ ఆగింది. ట్రైన్ ఆగతానే దిగి పరిగెత్తుకుంటా పోయి ఆ 2 చెరొకటి పట్టుకొని ఆవిడని తీసుకొని వచ్చి ఎక్కాడు. ఇప్పుడు టికెట్ కలెక్టర్ వచ్చాడు.
అంతా చూసుకుంటూ వచ్చాడు. ఇక్కడ ఉంది వ్యవహారం, ఈ కంపార్ట్మెంట్లో ఉంది. అప్పుడు అడిగాడు, ఎవరు దీన్ని చైన్ లాగింది ఎవరని అడిగాడు. అప్పుడు అందరూ అతను చూపెట్టారు, ఇతను అని. అప్పుడు సార్ ఏమనుకోబాకండి సార్, మా ఆవిడ కింద ఉండిపోయింది, అందుకని నేను లాగాల్సి వచ్చింది. ఏమనుకోకండి సార్, ఏమనుకోకండి సార్. ఏందా అనుకునేది? నువ్వేమనుకోబాకు, ఎంత ఇవ్వాలా, అది 700 కావచ్చు, 1000 కావచ్చు, 500 కావచ్చు, అది ఇచ్చేసి పో అన్నాడు. ఎందుకని తాత, నువ్వు చేసిన పనికి ఇంకంతకన్నా ఇంకేమీ లేదు అని అంటే వీడు డబ్బులు ఇచ్చాడు. ఆయనకి ఎంత అడిగాడో అంత ఇచ్చి, అది కదలండి కదా, దించేస్తాడు లేకపోతే. ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత అతను దిగిపోయాడు. ట్రైన్ మూవ్ అవుతూ ఉంది. తాత ఇటు చూస్తూ ఉన్నాడు వీడిని. రామాయణం చదివే తాత. వీడికి ఏం మనసు బాగలే. నేరుగా తాత దగ్గర పోయి, తాత నేనేమి లేదు, తొందరగా పోదాంలే అనుకొని ఆమె ఎక్కుతుంది కదా అని అనుకున్నాను, ఆమె మెల్లగా ఇచ్చింది, అందువల్ల ఇట్లా అయింది, అందుకని తాత, అది తాత, ఇది తాత అంటే, నాయన ఏం లేదు, ఇది ఒక దురవస్థ నీకు, పాపం అనవసరంగా ఇంత డబ్బు పోగొట్టుకున్నావు. రామాయణం కనుక నువ్వు చదివి ఉంటే ఈ దురవస్థ నీకు వచ్చేది కానే కాదు అని. రామాయణం కనుక చదివి ఉంటే ఈ దురవస్థ నీకు వచ్చేది కాదని. అప్పుడు వీడు ఆలోచనలో పడ్డాడు, ఈ తాతకి రామాయణం తప్ప ఇంకొకటి ఉండేటట్టుగా లేదు, ఇప్పుడు నాకు కూడా రామాయణం అంటాడు ఏంటంటే, ఏంది తాత రామాయణానికి దానికి ఏం సంబంధం లేదు నాయన. ఒక మాట చెప్తాను విను, రామాయణం కనుక నువ్వు చదివి ఉంటే ఈ బాధ లేదని నేను అంటున్నాను కదా. ఎందుకని? అదే తాత నాకు అర్థం కావడం లేదు. ట్రైన్ ఎక్కేటప్పుడు కూడా రామాయణం ఉందే. ఆ రోజుల్లో రామాయణం ఉండేటువంటి రోజుల్లో ఎక్కడుండే ట్రైన్స్? అక్కడ రాముడు సీతను ఏమన్నా ఎక్కించాడా? నేను ఎక్కించడానికి చెప్తాను విను. ఉంది నాయన. అంటే ట్రైన్ లేకపోవచ్చు కానీ ఇదిగో ఫలానా సర్గలో చూడు, రాముడు సీత అది మన గంగానదిని దాటుతూ ఉంటారు. వెనక ఇతను ఉంటాడు లక్ష్మణుడు. అప్పుడు అది తీసుకొచ్చి పెడతారు పడవని పెట్టినప్పుడు రాముడు ఎక్కాలని సీతమ్మ చూస్తుంటుంది. కానీ రాముడు ఏం చేస్తాడో తెలుసా? చెయ్యి అందిస్తాడు సీతమ్మకి. ఆమె చెయ్యి పట్టుకుంటే మెల్లగా ఆమెను ఎక్కిస్తాడు నాయన. ఆమె ఎక్కిన తరువాత ఆయన ఎక్కుతాడు. ఎందుకని? నువ్వు గనక రామాయణం గనక చదువుంటే మొదట ఆమెను ఎక్కించి తర్వాత నువ్వు ఏడ్చేవాడివి. నువ్వు ముందు ఎక్కావు. చూడు, నీకెంతసేపటికి మామ ఏమేమి ఇచ్చాడు అవన్నీ తొందరగా తీసుకుపో, ఇవి ఉన్నాయి కానీ ఆవిడ ఎట్లా ఎక్కుతుంది అని లేదు. కాబట్టి పాపం పసమ్మాయి స్త్రీ ఎక్కలేకపోయింది. అదే కనుక నువ్వు ఎక్కి ఉంటే ఆవిడకన్నా తొందరగా నువ్వు అందించేవాడివి. అవన్నీ అందుకునేది ఆవిడ, లోపల పెట్టుకునేది. తర్వాత నువ్వు కావాలంటే ట్రైన్ మూవ్ అయినా కూడాను నువ్వు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎక్కేవాడు. అవును, నేను వయసులో ఇప్పుడు అంటారు కానీ నన్ను గుంటూరు సత్సంగ సభ్యులకు అందరికీ తెలుసు. గుంటూరులో నేను వెస్ట్ గోదావరి నుంచి పోతూ ఉంటే అక్కడ నిలబడితే ట్రైన్ దగ్గర వాళ్ళు కొంతసేపు అందరూ నాతో చేరి మాట్లాడుతూ ఉండేవాళ్ళు. ట్రైన్ కదిలేది. అంత దూరం పోతే ట్రైను అందరూ స్వామీజీ ట్రైన్ వెళ్తుంది అని అక్కడి నుంచి 2 అడుగులు మామూలుగా వేసి తర్వాత ఎగిరి దుముగుతూ పోయి టక్కన అక్కడికి వీళ్ళని ఇట్లా అనేవాడిని. అడగండి. మరి ఇప్పుడు అంతే. కాబట్టి పసితనంలో ఆ విధమైనటువంటి శక్తి సామర్థ్యాలు ఉంటాయి. నువ్వు గనక అయ్యుంటే ఇట్లా ఉండేది కాదు నాయన అనండి. స్వామీజీ ఇవన్నీ రామాయణంలో ఇట్లా ఉంటాయి. ఇది ఇప్పుడు నీకు అర్థమైందే నేను చెప్పింది ఏందో, ఇట్లాగే ఉంటాయని.
అయితే స్వామీజీ ఈ రామాయణం అనేటువంటి పుస్తకం ఎక్కడ దొరుకుతుంది? నేను కూడా చదువుతా. ఇక చెప్పండి, చదువుతారా? చదువుతారా అని అడుగుతున్నా. ఇది ఎక్కడ దొరుకుతుంది తాత అని అడిగాడు. నాయనా, నువ్వెక్కడ ఉండేది? మీ ఇల్లు ఎక్కడ? బాలానగర్. బాలానగరేనా నాయన? బాలానగర్ నుంచి నేరుగా పోతే ఏమొస్తుంది నాయన? షాపూర్ నగర్ స్వామీజీ. అక్కడి నుంచి కొద్ది నేరుగా పోతే సురారాం స్వామీజీ. మీరు ఆలోచిస్తున్నారు ఇవన్నీ ఎప్పుడు తెలుసా స్వామీజీకి? అంతే, సురారం. అక్కడి నుంచి నేరుగా పోతే గండిమైసం స్వామీజీ. ఓ, గండిమైసంకి వచ్చేసావా? అక్కడి నుంచి లెఫ్ట్ తీసుకుంటే నర్సపూర్ రోడ్డు. ఆ నర్సపూర్ రోడ్లో కొద్ది దూరం రాగానే నాయన ఒక పెద్ద ఆర్చ్ ఉంటుంది, మెదక్ ఆర్చ్. దాని మీద సుందర చైతన్యాశ్రమం అని రాసి ఉంటుంది. సరేనా? దాంట్లో రైట్ తీసుకొని దిండుగల్లి పోయే దారిలో అట్లాగే పో. ఒక ఫర్లాంగ్ పోగానే ఒక అందమైనటువంటి ఆర్చ్ కనపడుతుంది, సుందర చైతన్యాశ్రమం అని. లోపల కాలు పెట్టావా స్వర్గంలో ఉన్నట్టే ఉంటుంది. అదేం చిన్న విషయం కాదు, బ్రహ్మాండంగా అందంగా ఉంటుంది నాయన. తర్వాత అసలు చాలా టైం పడుతుంది నువ్వు లోపలికి పోయేటప్పటికి. తీరా లోపలికి వచ్చిన తర్వాత చైతన్య విజ్ఞాన మందిరం అని ఫస్ట్ ఒక బిల్డింగ్ కనపడుతుంది. ఆ బిల్డింగ్లో 2 ప్లేసెస్ ఉంటాయి. ఒకటేమో ఆఫీస్ ఉంటుంది, రెండో దాంట్లో ఒక అబ్బాయి ఉంటాడు. ఆ అబ్బాయి పుస్తకాలు అమ్ముతాడు. ఆయన దగ్గరకు పోయి నువ్వు అడిగితే నీకు పుస్తకం ఇస్తా. కాబట్టి ఈరోజు ఒక జస్ట్ 1947లో నేను పుట్టాను, ఒక 76 సంవత్సరాల క్రితం. అంతకుముందు ఎన్ని లక్షల మందిని, కోట్ల మందిని ప్రభావితం చేసింది ఈ గ్రంథం. సరేనా? ఇప్పుడు ఎంతమందిని ప్రభావితం చేస్తూ ఉందో ఊహకు అందరు. ఇదే చదువుతూ ఉండేవాళ్ళు ఉన్నారు నాకు తెలిసి, పేర్లు కూడా చెప్పగలను నేను. ఇక్కడ కాదు, అన్ని ఊర్లలో. ఇది బుక్ని ఇప్పుడు రిలీజ్ చేశాం. ఇది ఎంతకాలమైనా ఉంటుంది. యావత్ స్థాస్యంతి గిరయః యావత్ స్థాస్యంతి గిరయః సరితశ్చ మహీతలే యావత్ స్థాస్యంతి గిరయః సరితశ్చ మహీతలే తావత్ రామాయణ కథా లోకేషు ప్రచరిష్యతి లోకేషు ప్రచరిష్యతి. యావత్ స్థాస్యంతి గిరయః యావత్ ఎంతవరకైతే స్థాస్యంతి ఉంటాయో గిరయః పర్వతాలు యావత్ స్థాస్యంతి గిరయః సరితశ్చ మహీతలే మహీతలే ఈ భూప్రపంచంలో సరితశ్చ మహీతలే మహీతలే ఈ భూలోకంలో సరిత నదులు ఎంతవరకైతే ప్రవహిస్తూ ఉంటాయో ఇక్కడ మహీతలే ఈ ప్రపంచంలో
ఈ భూలోకంలో ఎంతవరకైతే గిరులు ఉంటాయో, పర్వతాలు ఉంటాయో, శిలలు ఉంటాయో, ఎంతవరకైతే నదులు ప్రవహిస్తూ ఉంటాయో, తావత్ అంతవరకు రామాయణ కథ, తావత్ రామాయణ కథ లోకేషు ప్రచరిష్యతి, లోకేషు ప్రచరిష్యతి. అంతవరకు ఈ రామాయణ కథ ఏదైతే ఈరోజు ఇంట్రడక్షన్ మనం ఇచ్చామో, ఇది అంతవరకు ఈ లోకంలో చక్కగా వ్యవహరింపబడుతూనే ఉంటుంది, వ్యాపించి ఉంటుంది ఎక్కడ చూసినా. ఏది? ఆహా, చెట్లున్నంత వరకు, గిర్రున్నంత వరకు, నదులు ప్రవహించినంత వరకు. అంటే ఇప్పుడు చెట్లు, గిరులు, పర్వతాలు, నదులు ఇవి చదువుతాయి రామాయణాన్ని. గిరులు అంటే పర్వతాలు, పర్వతాలంటే మనుషులు, మానవులు, మగవాళ్ళు. సరేనా? సరితశ్చ మహీతలే, సరిత. ఇక ఈ నదులు అంటే స్త్రీలు, అమ్మగారులు. ఇప్పుడు చూడండి, గంగా నది అంటారు అమ్మగారులు కదా, యమున చెప్పండి, కృష్ణ, గోదావరి, వీళ్ళకేమైనా మగాళ్ళని పిలుస్తారా? గంగయ్య, గంగమ్మ, సరేనా? కాబట్టి నదులన్నీ కూడా అమ్మవాళ్ళని జ్ఞాపకం చేస్తూ ఉంటే, ఏవైతే ఘన పదార్థాలు ఉంటాయో ఇవన్నీ కూడా పురుషులను జ్ఞాపకం చేస్తూ ఉంటాయి. ఈ స్త్రీ పురుషులు ఎంతకాలం ఈ ప్రపంచంలో ఉంటారో అంతకాలం ఈ రామాయణం ఉంటుంది అని అర్థం. ఎందుకని? వాళ్ళని తరింపజేసేది కనుక నాయన, ఇంకేమీ లేదు. రా శబ్దోచ్చారణాత్ ఏవా, రా మొదట రామ కదా, రాముడు. రా శబ్ద ఉచ్చారణాత్ ఏవా, రా శబ్దోచ్చారణాత్ ఏవా ముఖాన్నిర్యాంతి పాతకా. మన నోట్లో నుండి ఏవేవైతే మనం పాతకాలు, పాపాలు చేసున్నామో గతంలో, అవన్నీ మనలో ఉన్నాయి కదా, అవన్నీ ఈ నోటి గుండా ముఖాన్నిర్యాంతి పాతకాహ, ఆ పాపాలన్నీ కూడాను బయటికి పోతాయి. మరి మనం చేసిన పాపాలన్నీ రామాని పలికేటువంటి మాటలో రాతోనే ఇవన్నీ బయటికి పోతే మళ్ళీ వచ్చేస్తాయి లోపలికి, రావా? అందుకని మా చూడండి ఎంత అద్భుతమైందో. రా శబ్దోచ్చారణాత్ ఏవా ముఖాన్నిర్యాంతి పాతకాహ, మన నోట్లో నుంచి పాపాలన్నీ కూడా బయటికి పోతాయి. పునః మళ్ళీ ప్రవేశ భీత్యాచ, మళ్ళీ అవి లోపలకు ప్రవేశించకుండా ఆ భయం చేత ఏం జరుగుతూ ఉందో తెలుసా? మా అంటున్నాం. రా అయిపోయిన తర్వాత మా, మా అన్నప్పుడు రెండు పెదవులు కలుస్తున్నాయా లేవా నాయనా? ఇదిగో కలిసాయా? ఆ బయటికి పోయినాయి లోపలికి వస్తాయా? రావు. ఎందుకని? మకారస్సు కవాటవత్, కవాటం ఒక తలుపేసేస్తే బయటవాడు ఎట్లాగైతే లోపలికి రాలేడో అట్లాగే మకారస్సు కవాటవట్, ఇంకా మళ్ళీ అది లోపలికి రాదు. కాబట్టి రామ 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 బోలో, రామ 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 అంటూ ఉంటే ఎంతకాలం ఎన్ని పాపాలు చేస్తున్నామో మనం గతంలో, అవన్నీ ప్రతి మాటకే బయటికి పోతూ ఉంటాయి. మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం లేదు. రానగానే బయటికి పోతాయి, మానగానే ఆగిపోతాయి, అంతే. ఇది ధరింపజేసేటువంటి మంత్రం ఇది. రామ అంటే చిన్న విషయం కాదు. అందుకని అందరూ రామ 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 అంటుంటారు. కారణం ఇదే. ఇది తారక మంత్రం. ఇది రామాయణంలో నేను ఎంత మీకు చెప్తానో, ఎంత బోధిస్తానో, ఎన్ని ఇస్తానో నాకు తెలియదు. కానీ ఈరోజు ఇంట్రడక్షన్ కనుక సరేనా, మీకు ఒక మంచి రత్నం ఇచ్చి పంపిస్తున్నా. దట్ ఈస్ రామ 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 చెప్పు రామ
రామ అది సరేనా, అది చాలు. ఇది మనల్ని తరింపజేసేటువంటి మంత్రం. భద్రాచల రామదాసు అనుభవంలో నుంచి చెప్తాడు, తారక మంత్రము ఇది రామా, అది తారక మంత్రం మనం తరింపజేసాడు. తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనైతిని ఓరన్నా. తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనైతిని ఓరన్నా. మీరిన కాలుని భూతల పాలిటి మృత్యువుయని మది నమ్మన్నా. తారక ఇది చనిపోయేది మనం కాదు, మనల్ని పట్టుకుపోవడానికి వస్తారు యమదూతలు, వాళ్ళ ప్రాణాలని హరించేస్తుంది రామం. కాబట్టి అందరూ ఆనందంగా తరించిపోవాలంటే రామనామం పట్టుకోవాలా. ఆ రత్నం ఈరోజు మనకు దొరికింది. ఎంతకాలం నుంచో కోరుకుంటూ ఉన్నాం, ఈ బాధల నుంచి భయాల నుంచి మనం విడిపడిపోవాలని తరించిపోవాలనుకుంటున్నాం కదా, ఈ పొద్దు దొరికింది. తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనైతిని ఓరన్నా. మీరిన కాలుని భూతల పాలిటి మృత్యువుయని మది నమ్మన్. మన కథ తెలుసు కనుక భద్రాచల రామదాస్ అంటున్నారు, నేను చెప్తాను మీరు నమ్మరు, వచ్చిన బాధ అది, అక్కడే మీ జీవితాలు కష్టాల్లో కూరుకుపోతున్నాయి. మీరిన కాలుని భూతల పాలిటి మృత్యుయని మది నమ్మన్నా. తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనైతిని ఓరన్నా. ఎన్ని జన్మముల చేసిన పాపాలు, ఎన్ని జన్మముల చేసిన పాపాలు ఈ జన్మములో విడున. నా మాట వినడు చెప్తున్నా, ఎన్నో చెప్పాను ఈ వేదిక మీద నుంచి, బ్రహ్మసూత్రాల దగ్గర నుంచి. ఇదొక్కటి ఈరోజు నిర్ణయం చేసుకోండి. ఈరోజు నామం పట్టుకోండి, ఇంటికి పోయినా కూడా నైట్ చెప్పుకోండి, సరేనా? మెట్టు మెట్టుగా తీసుకుపోతాను మిమ్మల్ని, నన్ను నమ్మండి అని మీకు చెప్తున్నా. ఎన్ని జన్మమున చేసిన పాపాలు ఈ జన్మములో విడునన్నా. ఎన్ని జన్మముల చేసిన పాపాలు ఈ జన్మములో విడునన్నా. అన్నిటికీ నిధి అన్నిటికీ ఇది కడసారి జన్మము. ప్లీజ్ బిలీవ్ మీ, దట్ ఈస్ ది పవర్ ఆఫ్ రామనామ, సరేనా? అన్నిటికీ ఇది కడసారి జన్మము, సత్యంబిక పుట్టుట సున్నా. అన్నిటికీ కడసారి జన్మము, సత్యంబిక పుట్టుట సున్నా. తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనైతిని ఓరన్నా. తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనైతిని ఓరన్నా. మీరిన కాలుని భూతల పాలిటి మృత్యుయని మది నమ్మన్నా. తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనైతిని ఓరన్నా. ఆయన్ని జైల్లో పెట్టినా తహసీల్దార్గా ఉన్నాడు.
ఎవరు? భద్రాచల రామదాస్. జైల్లో పెట్టినా ఆయనకి ఏం పోయిందని అనిపించలా, ఏమి లేదని అనిపించలా. ఎందుకని? ధన్యుడైపోయాను. కారణం రామనామం చేసుకుంటూ తరించిపోయాను కనుక నేను ధన్యుడైపోయానని చెప్పాడు. ఆ రామమే ఇప్పుడు మనకు అందుతూ ఉంది. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి.